అయినా సరే అతని విశ్వాసం చూడండి. 80 ఏళ్ల ప్రాయం తనకు వచ్చింది. ఒకప్పుడు మాట నేర్పరితనం పోయి నోటి మాంద్యం వచ్చేసింది, మాట నంగిడి పడిపోయింది, స్వరములో ఆ ఫోర్స్ అనేది డౌన్ అయిపోయింది. మరి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మాట నేర్పరితనం ఉండాలి. ఆ నేర్పరితనం లేనోడు రాజు ముందుకు పోతే రాజు టైం వేస్ట్ ఎవడా వీడు తీసుకెళ్ళి పక్కన వేసేసాడు అంటాడు. అందుకే దేవుని దగ్గర ఏం చెప్పాడు? నేను మా నోటి మాంద్యము గలవాడనని చెప్పుకున్నాడు. అంటే మాట్లాడడానికి పనికిరాను సార్ నేను దేవుడికి చెప్పుకున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే సోదరులారా, 40 ఏళ్ల కాలంలో కనీసం ఒక పూట కాకపోతే ఒక పూటైనా రోషం వచ్చింది, బాధ వచ్చింది, పౌరుషం వచ్చింది, పరాక్రమం వచ్చింది, సంపాదన మీద రంది కలిగిద్ది. ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో బెడిసి కొట్టింది, ఇంకా దాని గురించి ఆలోచన వచ్చి 7 ఏళ్ళు లెక్క చేయట్లా మనల్ని. అసలు మిథ్యాన వాళ్ళంతా ఏదో కింద కట్టారు, నన్ను లాభం లేదు సంపాదించాల్సిందే అని మీసాలు తిప్పి పౌరుషం పరాక్రమానికి పోయి టెంప్ట్ అవలా. 40 ఏళ్ళు అన్నీ పడ్డాడు, కానీ తనకంటూ ఒక ఇల్లు కట్టుకొని, తనకంటూ ఒక మందన సమకూర్చుకొని, తనకంటూ అంత భూమిని సంపాదించుకొని బ్రతకటానికి ఇష్టపడాలా? అది నా పాయింట్. ఎందుకు మోషే అంత పట్టుబట్టాడు? తన చుట్టూ ఉన్న ఆకర్షణీయ ప్రపంచం వైపు ఎందుకని చూడలేకపోయాడు? తనకంటూ ఏది ఎందుకని ఏర్పరచుకోలేకపోయాడు అంటే మీకు ఒకే ఒక్క మాట చెప్తాను, ఏమిటంటే భారం. అది ఎక్కువ శాతం ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మందు దృష్టి ఉంచి అన్నీ రద్దు చేసుకున్నాడంట. దానికోసం దేవుని ప్రజల మధ్యలోకి వచ్చి దేవుని ప్రజలతో శ్రమ పడటం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళు మెచ్చుకుంటారో లేకపోతే ఇంకొకటి మెచ్చుకుంటాడో అనేది చూడలా. ఇది నా దేవుడు మెచ్చుతాడు. ఎవరు మెచ్చుతారు? దీన్ని బట్టి నాకు ఇచ్చే ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది అని దేవుడిచ్చేదని ఆ ప్రాయములోనే దేవుని దగ్గర నుండి పొందుకోవాలన్న ఆరాటము మోషేలో బయలుదేరింది. నంబర్ 1 అది. నంబర్ 2 రెండవ విషయం ఏంటంటే తన ప్రజలను ఎట్లనన్నా బయటికి తీసుకొని రావాలి. ఒకవేళ నేను ఐగుప్తు రాజకుమార్తె కొడుకుని అండ్ నేను రాజును అయినప్పటికీ ఈ బానిసలుగా ఉన్న నా ప్రజల్ని బయటికి పంపిస్తానంటే రాజ్యంలో తిరుగుబాటు రావచ్చు, నాకు ఆ ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. అయినా సరే చూద్దాం, అప్పటికైతే ఇంకా పదవి రాలా, భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే వచ్చిందాకా ఆగలేకపోయాడు. ఒక ఇశ్రాయేలీయుడిని ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు, తట్టుకోలేకపోయాడు, వాడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. దీన్ని బట్టి వాళ్ళని రక్షించడానికి మోషే శ్రద్ధ కలిగి ఉన్నాడు అని ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజలు తెలుసుకొని సంతోషపడతారు అనుకున్నాడు. కానీ అలా జరగల. మరుసటి రోజు ఆ ఇశ్రాయేలీలు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఒకడు బాధను అనుభవించిన వాడు ఐగుప్తుడి చేతిలో. ఎవరి నిమిత్తం ఐగుప్తుని మోషే చంపాడో వాడున్నాడు ఆ కొట్టుకునేవాళ్ళు. సహోదరులారా, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? మనం బ్రదర్స్ కదా, మనం కొట్టుకు చావకూడదు, మనం అన్యోన్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలని ఆలోచన చేయాలని పాఠం చెప్పబోతే, ఓయి నిన్ను తీర్పరిగా మా మీద ఎవడు నియమించెను? తీర్పులు తీరుస్తున్నావు, న్యాయాలు చెప్తున్నావు, మాకు ధర్మపన్నాలు చెప్తున్నావు. నిన్ను తీర్పరిగా మా మీద ఎవడు నియమించాడు? నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుతావా? నేనేం భయపడను, నువ్వు చంపినా నేను భయపడను అనేసాడు వీడు. అబ్బా ఇది వెళ్ళిపోయిద్దరా బయటికి అని చెప్పి అప్పటిదాకా గొడవ పడ్డాడు. అడిగాడు, ఎవరిని చంపాడు? మోషే ఎవరిని చంపాడంటే నిన్న ఒకరిని చంపాడులే. అవునా? ఇంకిద్దరు తెలిసిందంటే ఇంక మొత్తానికి తెలిసిద్దిగా. ఇది అందరి దృష్టికి వెళ్ళి చివరికి రాజు దృష్టికి వెళ్ళిద్దిగా. ఫరో ఆస్థానంలో ఉండేవాడే ఒక సైనికుడిని చంపాడంటే మరి దేశద్రోహం పడిద్దిగా కేసు. దేశద్రోహం పడిందంటే అవుట్గా. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు, మిథ్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను చెప్పే విషయాన్ని దయచేసి తీవ్రంగా తీసుకోండి. స్టార్టింగ్ ఏదో ఆ విషయం చెప్పానని ఇంకా వదిలేదు, టేక్ ఇట్ ఈజీగా. తీవ్రంగా తీసుకోండి. మిథ్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. 40 ఏళ్ళు అయిపోయింది. సొంతంగా బయటకేద్దాం వాళ్ళని అనుకున్నాడు, వల్ల కాలేదు. అమ్మకొద్దాం అనుకున్నాడు, అమ్మ రావడం సంగతి కొనకొచ్చుకున్నాడు. మన తెలివి పనికిరాదు అర్థమైపోయింది. ఇక ఏదైనా నా ప్రజల్ని బయట వేయాలంటే దేవుడే వేయాలి. నేనైతే త్యాగం చేశా, ఆ ప్రజల కోసం వాళ్ళని బయట వేయటం కోసం నేనైతే తిప్పలు పడ్డా, నా వల్ల కాల. ఇక దేవుడే జోక్యం చేసుకోవాలి, దేవుడే దిగి రావాలని ప్రార్థన చేసుకుంటా ఆ మిథ్యాను ప్రాంతంలో తన మామ మంద అయిన ఇత్రో మందని మేపుతూ
40 ఏళ్ళు గడిపేశాడండి. బాగా వినాలి, 40 ఏళ్ళు గడిపాడు. 40 సంవత్సరాలలో తన కోసం ఒక పొలము కానీ, ఒక మందను కానీ, ఒక ఇంటిని కానీ మోషే సమకూర్చుకోలా. పోయినప్పుడు ఎలా ఉన్నాడు, 40 ఏళ్ల తర్వాత కూడా కేవలం అంతే ఉన్నాడు, నిమిత్త మాత్రుల్లాగా. అక్కడ నాకు తెలిసి వాళ్ళందరూ చాలా అనుకోని ఉండొచ్చు, అక్కడ స్థానికులు మిథ్యానీయులందరూ. ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు, తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు, అంతా మామకే ఊడిగం చేస్తున్నాడు, మామకే సంపాదించి పెడుతున్నాడు. వీడు ఒక బానిస, చేతగానోడు, దద్దమ్మ, అట్లాంటోడు ఇట్లాంటోడు, మామ దగ్గర పడి మామకు ఊడిగం చేసుకుంటా బతుకుతున్నాడు. స్వతంత్రంగా బతకడం చేత కాదు, సొంతగా చేసుకోవడం చేత కాదు, తెలివి లేనోడు, దద్దమ్మ, చవట, ఎన్ని రకాలు అనుకున్నారో. మరి అత్తగారింట పడి ఉండి బావమర్దుల చేత మాట్లాడతా, మామ చేత మాట్లాడతా, భార్య లెక్క చేయక ఇన్ని బాధలు పడతా, తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా అక్కడ ఊడిగం చేస్తున్నప్పుడు మరి ఎన్ని రకాలుగా అనుకుంటారండి? తేలిగ్గా అనుకుంటారు కదా. కాబట్టి ఆ బాధలన్నీ పడతా కూడా అలానే ఉన్నాడు. ఎన్నేళ్ళయా అంటే 40 ఏళ్ళు. 40 ఏళ్ల వయసులో వచ్చాడు, ఆ సిపోరాన్ చేసుకున్నాడు, 40 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. 80 ఏళ్ళు అయిపోయింది లైఫ్ అంతా. అయినా సరే అతని విశ్వాసం చూడండి. 80 ఏళ్ల ప్రాయం తనకు వచ్చింది. ఒకప్పుడు మాట నేర్పరితనం పోయి నోటి మాంద్యం వచ్చేసింది, మాట నంగిడి పడిపోయింది, స్వరములో ఆ ఫోర్స్ అనేది డౌన్ అయిపోయింది. మరి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మాట నేర్పరితనం ఉండాలి. ఆ నేర్పరితనం లేనోడు రాజు ముందుకు పోతే రాజు టైం వేస్ట్, ఎవడరా వీడిని తీసుకెళ్ళి పక్కన వేసేసేయండి అంటాడు. అందుకే దేవుని దగ్గర ఏం చెప్పాడు, నేను మా నోటి మాంద్యము గలవాడనని చెప్పుకున్నాడు. అంటే మాట్లాడడానికి పనికిరాని సార్ నేను దేవుడికి చెప్పుకున్నాడు. సరే వినండి, నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే సోదరులారా, 40 ఏళ్ల కాలములో కనీసం ఒక పూట కాకపోతే ఒక పూట అయినా రోషం వచ్చింది, బాధ వచ్చింది, పౌరుషం వచ్చింది, పరాక్రమం వచ్చింది, సంపాదన మీద రంది కలిగిద్ది. ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో బెడిసి కొట్టింది, ఇంకా దాని గురించి ఆలోచన ఎవడు లెక్క చేయట్లా మనల్ని. అసలు మిథ్యాన వాళ్ళంతా ఏదో కింద కట్టారు, నన్ను లాభం లేదు సంపాదించాల్సిందే అని మీసాలు తిప్పి పౌరుషం పరాక్రమానికి పోయి టెంప్ట్ అవలా. 40 ఏళ్ళు అన్నీ పడ్డాడు, కానీ తనకంటూ ఒక ఇల్లు కట్టుకొని, తనకంటూ ఒక మందన సమకూర్చుకొని, తనకంటూ అంత భూమిని సంపాదించుకొని బ్రతకడానికి ఇష్టపడాలా? అది నా పాయింట్. ఎందుకు మోషే అంత పట్టుబట్టాడు? తన చుట్టూ ఉన్న ఆకర్షణీయ ప్రపంచం వైపు ఎందుకని చూడలేకపోయాడు? తనకంటూ ఏది ఎందుకని ఏర్పరచుకోలేకపోయాడు అంటే మీకు ఒకే ఒక్క మాట చెప్తాను, ఏమిటంటే భారం. అది మోషే గుండెల్లో చిన్ననాటి నుంచి కూడా ఒక భారం ఏర్పరిచాడు దేవుడు యోకేబేదు ద్వారా. జాతిని ఉద్ధరించాలి, తన ప్రజలను ఎట్లనన్నా కాపాడాలి, తన ప్రజలను బంధ విముక్తుల్ని గావించాలి. ఎందుకంటే పితరులకు దేవుడిచ్చిన వాగ్దానము ఈ జనములో నుండి నెరవేరిద్ది. రక్షకుడు ఈ జనములో నుంచే రావాలి. భూలోకములోని సకల వంశములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడునని నా పితరుడైన అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ఈ జనములోనే నెరవేరాలి. రక్షకుడు మెస్సియా క్రీస్తు ఈ జనములో నుండే రావాలి. ఈ జనములో నుండి రావాలి అంటే ఈ జనము బ్రతికుండాలి, ఈ జనము సజీవంగా ఉండాలి, ఈ జనము క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈ జనమును నేను దక్కించగలిగితే, రక్షించగలిగితే, కాపాడుకోగలిగితే రక్షకుడు రావడానికి మార్గం సుగమం చేసిన వాడిని అవుతాను అని ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గలవాడు, అంటే పితరుల యొక్క సంగతులన్నీ ఎరిగినవాడు మోషే. ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఆయనే. ఇకపోతే పాత నిబంధన మోషే ధర్మశాస్త్రంతో పాటు మిగిలినటువంటి పుస్తకాలు ఉన్నాయి కదండి. పంచకాండాలు కూడా మోషేనే రాసింది, కానీ అందులోని మ్యాటర్ అబ్రహాముకు దేవుడు చెప్పిన వాగ్దానం. ఏమిటా వాగ్దానం అంటే, నీ సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడును. సంతానముల ద్వారా అనలా, సంతానము ద్వారా, నీ సంతానము ద్వారా, సంతానముల ద్వారా అనలా. సంతానం అంటే ఒకడెవడో రాబోతున్నాడు,
ఎవరినో ఒకళ్ళని ఈ జనాంగంలో నుంచి దేవుడు తీసుకురాబోతున్నాడు. అతని ద్వారా లోకమంతా కూడా ఆశీర్వదించబడుతుంది, లోకమంతా రక్షణ పొందుతుంది. అందుకే ఐగుప్తు భోగాలు, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. క్రీస్తు విషయమైన నింద, అసలు క్రీస్తు సంగతి మోషేకి ఎట్ట తెలుసు? ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు సంగతి మోషేకి ఎట్ట తెలుసు అంటే పంచకాండాల్లో దాదాపు 95% రాసింది మోషేనే. ఆ సంగతులన్నీ మనకు కూడా గ్రంథ రూపంలో రావడానికి వీటన్నిటికీ ఆధారము దేవుడు మోషేనే ఉంచాడు. మోషేకే చెప్పాడు ఈ సంగతులన్నీ. నేను నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, నీవు దాని మడమ మీద కొట్టెదు, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్నకాడ పుట్టినోట్లో ఆయన అని ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయములో నేను నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, నీవు దాని మడమ మీద కొట్టెదు, అది నిన్ను తల మీద కొట్టును. 15వ వచనం. అది అన్నకాడ పుట్టినోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఈ సంగతి మనకు చెప్పినోడు ఎవరు? మరి మోషేకి తెలియక మనకు తెలిసిద్దేంది క్రీస్తు గురించి? చెప్పు, స్తోత్రం చెప్పు దేవుని గట్టిగా, పెద్దగా చెప్పు. అంతేకాదు, నా వంటి ప్రవక్తను ఒకడిని మీలో నుంచి నా ప్రభువు పుట్టిస్తాడు. ప్రతివాడు ఆయన మాట వినవలెను, ఆయన మాట వినని వాడు జనములలో నుండి కొట్టివేయబడునని మోషే ప్రవచించింది కూడా క్రీస్తుని గురించే. ఇలా ధర్మశాస్త్రం ఇచ్చి, పంచకాండాలు ఇచ్చి, మనకు ఎన్నో సంగతులు, పాత నిబంధన ప్రవచనాలు మన దృష్టిలోకి తీసుకొచ్చి, ప్రత్యక్ష గుడారపు నమూనా, బలి అర్పణ మొదలైనవన్నిటిని గురించి కూడా వివరంగా తెలియజేసిన వాడు మోషేనే. కాబట్టి మోషేకి బయలుపరిచాడు దేవుడు క్రీస్తుని గురించి. కాబట్టి ఎట్లనన్నా కానీ ఆ జనాంగాన్ని నేను ఉద్ధరించాలి అనే మైండ్ మోషే కలిగి ఉండి, ఆ భారం అతను ఎంత పనిచేసిందంటే 40 ఏళ్ల జీవిత కాలము తనకంటూ ఏమీ ఆలోచించుకోకుండా పూర్తిగా ఈ 40 ఏళ్ళు ఏదో ఉంటున్నాడు, తింటున్నాడు, బ్రతుకుతున్నాడు, కానీ హృదయమంతా అటే ఉంది, ప్రజల మీదే ఉంది, ప్రజల మీదే ఉంది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్.